ఇక్కడ రికార్డ్ చేస్తుందా? సో జాబ్ క్లిక్ చేస్తే న్యూ జాబ్ ఉంటుంది, ఓపెన్ జాబ్ ఉంటుంది. నీకు పాత జాబ్ ఉంటే ఆల్రెడీ ఓపెన్ జాబ్ చేసుకుని ఆ జాబ్ ఓపెన్ చేయొచ్చు, లేదంటే కొత్త జాబ్ క్రియేట్ చేసుకుని అన్నీ చేసుకోవచ్చు. ఆల్రెడీ జాబ్ అయినా ఎవరు క్రియేట్ చేస్తారు, ఏఎస్కే అంటాయి కదా, అది ఉంచుదాం అట్లా. అది అయ్యాక ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఎలక్ట్రానిక్ లెవెల్ వస్తుంది, ఒకటి బబుల్లా వస్తుంది కదా, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్కి వెళ్తే ఇక్కడ ఎలక్ట్రానిక్ లెవెల్ ఉంటుంది. సో అది ఎప్పుడైనా దీని దగ్గర పెట్టుకొని దాన్ని 0 వచ్చేటట్టు చేయాలి. 0 to 8 seconds మధ్యలో ఉన్నట్టుగా పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇంకా అవ్వలేదు చూడు, కొంచెం 8 seconds మధ్యలో 1 minute ఉంది. సో 1 minute ఉంది, 8 seconds. ఈ కింద ఉన్నది ఈ 2 స్క్రూస్ వాడాలి, ఈ వెనకున్నది వర్టికల్ది వెనకున్న స్క్రూ వాడాలన్నమాట. సో ముందు పెట్టుకునేటప్పుడు ముందున్న స్క్రూస్ 2 లోపలికైనా చెప్పాలి, 2 బయటకైనా చెప్పాలి. ఒకటి మళ్ళా వంగిపోయింది. భయమే ఉంటలే పిల్లలకి. ఫోటో తీస్తా సార్, ఫోటో తీసి గ్రూప్ లో మరి భయం అవుతుంది. కంటిన్యూ కానీ మధ్యలో ఇక్కడ 5 seconds 4 seconds చేయబెడితే పోతుంది బ్రో. ఇది 8 లోపు ఉండాలంటే నువ్వు చేయబెట్టే కానీ పోయింది డిస్ప్లే. సో 2 seconds 1 second ఇంకా యాక్సెప్ట్ డిస్ప్లే అది. సో అది అయిపోయాక జాబ్ మనం క్రియేట్ చేసాము, అంత అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మెజర్ టోపోకి వెళ్ళాలి మనం. ఇక్కడ మెజర్ ఉందా? ఓకే, ఈ స్టేషన్ కూడా సెటప్ చేయాలి మనం. సో ఇది స్టేషన్ సెటప్ అన్నమాట. సో ఈ ఇన్స్ట్రుమెంట్ పాయింట్ నేమ్ వచ్చేసి ఏదో ఒకటి ఇచ్చుకోండి, ఎస్టీ అని ఇచ్చుకోండి. స్టేషన్ కావాలి, అందరు పంపిస్తా గ్రూప్ లో స్టేషన్ ఒకటి పెట్టుకోండి. సో కోడ్ ఏం లేదు, కోడ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, 001 అని ఎంత ఇచ్చుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ అయితే ఒకవేళ ప్రిజం పెట్టకుండా 0 వేసుకోవటమే. ఇది ఇప్పుడు అది ఉంది కన్నా, అది మొత్తం చేసి అదే ప్రిజం ఒకటి వాడినాం అనుకో, అప్పుడు 0 పెట్టుకోవాలి. ఇన్స్ట్రుమెంట్ హైట్ ఇది, అది బ్యాక్ సైడ్ హైట్. అది ఇన్స్ట్రుమెంట్ హైట్ నువ్వు మెజర్ చేయాలి. ఇక్కడ ఉంటుంది ఒక ఇది ఉందా ఇక్కడ ప్లస్ నుంచి కింద వరకు మెజర్ చేయాలి నువ్వు. సో అది ఇక్కడ నువ్వు ఫీడ్ చేయాలి, దీనిలో ఎంత ఉంటే అంత ఫీడ్ చేయాలి. ఆ టేప్తో మెజర్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది అది 5000 నార్తింగ్, ఈస్ట్ 1.5 ఇస్తుంది. వీడియో తీస్తున్నట్లా 1.5 ఇది అంటే వాళ్ళు ఎంటర్ యాక్సెప్ట్, ఇక్కడ యాక్సెప్ట్ అయిపోతుంది స్టేషన్. సో దాని తర్వాత బ్యాక్ సైడ్ పాయింట్. బ్యాక్ సైడ్ అంటే ఇప్పుడు నార్త్కి తీసుకోవాలన్నమాట. అటు నార్త్, సో అది నార్త్ అనమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ పాయింట్ కదా, సో ఇది బిఎస్ అని వేసుకోండి. బిఎస్ అని అట్లా పెట్టుకోండి బ్యాక్ సైడ్కి. కోడ్ ఇందాక మనం 001 అని ఇచ్చాము, దానికి 002 అని ఇద్దాం. మార్చుకొని పోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ హైట్ అంటుంది కదా, ఇప్పుడు దాని హైట్ 1.5 అనమాట. కింద 5 వరకు అక్కడ దాకా అకౌంట్ అది ఇంక్రీజ్ చేసుకోవచ్చు హైట్. మనం సపోజ్ ఇది కనిపించలేదు అనుకో, కొంచెం పైకి పెంచుకొని అక్కడ మనం ఇక్కడ హైట్ 1.5 నుంచి 2 meters అట్లా వేసుకోవచ్చు. సో ఇక్కడ మనం 1.5 వేద్దాం ఇప్పటికైతే. ఇంకా ఇవన్నీ ఆటోమేటిక్ తీసుకుంటే ఎంటర్ నొక్కాలి. ఇప్పుడు దాన్ని సైజ్ చేయాలి మనం. లేజర్ లైట్ అయితే అట్లా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసాం అనుకో నీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ నువ్వు లేజర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ లేజర్ ఉంటుంది నీకు కనిపిస్తుంది లేజర్. ఎంటర్ నొక్కాలి. ఇంకో 2 ఉంటాయి, టార్గెట్ 1 టార్గెట్ డిఆర్ అని. టార్గెట్ 1 అంటే ప్రిజంలో ఉన్నట్టు, టార్గెట్ డిఆర్ అంటే డైరెక్ట్ రేంజ్. డైరెక్ట్ ప్రిజం లేకుండా నువ్వు గోడకి టార్గెట్ 1 ఇంకే సైడ్ వచ్చింది. 7.4 meters వచ్చింది ఇక్కడ నుంచి అక్కడికి. ఈ సెంటర్ నుంచి బదాం వరకు అయిపోయింది అన్నమాట. మొత్తం బ్యాక్ సైడ్ పాయింట్ వచ్చింది, స్టేషన్ పాయింట్ మొత్తం సెట్ అయిపోయింది. తర్వాత మెజర్కి వెళ్ళాలి. ఇక్కడ కింద మెజర్కి వెళ్ళి ఇక్కడ చాలా ఉంటాయి నీకు. మెజర్ టోపోకి వెళ్ళాలి మనం.
సో ఇక్కడ మళ్ళీ పాయింట్ నేమ్ అంటుంది సవా అంటే బేసిక్గా నువ్వు స్టార్ట్ చేస్తున్నావు అనమాట. ఇప్పుడు ఇంత ఏరియా ఉంది అనుకో మనకి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనం మేజర్. అన్న సో పాయింట్ నేమ్ అంటే పాయింట్ 1 అని తీసుకున్నాం, పాయింట్ నెంబర్ 1. సో కోడ్ ఇందాక 2 అని తీసుకున్నాం కదా, ఇది 3 అని తీసుకున్నాం, 003. ప్రతి ఒక్కదానికి అంటే ఇది మారుతుంది. ఇప్పుడు పాయింట్ 1 తీసుకున్నాం కదా, నెక్స్ట్ పాయింట్ రాగానే ఆటోమేటిక్గా 2కి వెళ్ళిపోతుంది. చూపిస్తాను కొంచెం అడెళ్ళు. కోడ్ అంటే మనం ఫస్ట్ స్టేషన్ కి 001 అని ఇచ్చాము, 002 అని ఇచ్చాము, 003 అని ఇస్తాము. ఇలా ఒకటి కాకుండా ఏబిసిడి కూడా తీసుకోవచ్చు. ఏబిసిడి కూడా తీసుకోవచ్చు. అంటే నీకు 26 పాయింట్స్ వస్తాయి నీకు ఏబిసిడి తీసుకోవచ్చు. కాదేం చేస్తావు ఎక్కువ వచ్చింది ఇక్కడ నుంచి అక్కడికి. సో ఇది ఇప్పుడు 003 తీసుకుంది, అంత అయిపోయింది. స్టోర్ నొక్కామనుకో, సో నెక్స్ట్ పాయింట్ ఆటోమేటిక్గా 2కి వెళ్ళిపోయింది. సో 1 నుంచి ఇస్తున్నాం కాబట్టి ఇంకా 2, 3, 4 తీసుకుంటూ వెళ్ళిపోతుంది. కోడ్ ఒకటి మార్చుకోవాలి. కోడ్ మన 003 కదా, 004 సేమ్ ఇయర్స్. అసలు కోడ్కి ఏం సంబంధం లేదు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. కానీ నువ్వు సపోజ్ ఇప్పుడు కొన్ని ఉంటే పాయింట్లు, ఇదంతా మాకు కనిపిస్తుంది, అక్కడికి వెళ్తావు నువ్వు, ఆ పాయింట్ నువ్వు గుర్తుపట్టాలంటే అక్కడ నువ్వు కోడ్ దగ్గర షెడ్ అని అట్లా రాసుకోవచ్చు అన్నమాట, ఏదో ఒకటి పేరు అట్లా. యూట్యూబ్లో మస్తు ఉంది అట్లా. అంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు కనిపిస్తలేదు, యాంగిల్ వస్తుంది కొంచెం ఏరియా వస్తుంది, ఏరియా చూద్దాం ఎట్లా పడుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఆటోమేటిక్గా 3 అని తీసుకుంటాం. ఇది 3.4 వచ్చింది. అది ఇది స్టోర్ నొక్కి పైన దానిలోకి వెళ్ళి ఏరియా క్యాలిక్యులేషన్స్ అని ఉంటాయి ఇక్కడ. నీకు కనిపిస్తాయి ఎన్ని పాయింట్స్ తీసుకున్నాను ఇక్కడ. 1, 2, 3 3 పాయింట్లు కనిపిస్తున్నా, 3 సెలెక్ట్ చేయాలి నాకు. 1, 2, 3 కింద క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఓకే అంతే, ఇక మ్యాప్ కనిపిస్తుంది, నీకు ఏరియా వచ్చేస్తుంది. అన్నను వీడియో తీసి నాకు పెట్టి గ్రూప్లో పెడతా లే. వీడియోకి 50 రూపాయలు. 0.1 అనమాట. ఓకేనా. సో ఇక్కడ నుంచి పాయింట్ నువ్వు సైజ్ చేస్తావు, ఇక్కడ నుంచే నువ్వు చూస్తావు దీన్ని. అంటే నీకు పాయింట్ స్టోర్ అయిపోతుంది దీని లోపల, స్టోర్ అయిపోతుంది ఈ పాయింట్. సో నువ్వు తాత ఏం చేస్తావు అంటే స్టోర్ నొక్కి ఇక్కడున్న మెషిన్ని ఇక్కడ తీసుకెళ్ళి పెడతావు. ఈ పాయింట్ నువ్వు మార్క్ చేసుకోవాలన్నమాట. సో మెషిన్ని ఇక్కడ తీసుకెళ్ళి పెడతావు, అక్కడ తీసుకెళ్ళి పెట్టి మొత్తం ఫస్ట్ నుంచి చేస్తాము సార్. ఈ స్క్రూస్ అన్ని అక్కడికి వెళ్ళాక మళ్ళీ స్టేషన్ సెటప్ ఉంటుంది. ఫస్ట్ మనం చేస్తాం ఒకటి. ఆ స్టేషన్ సెటప్లో ఏం చేస్తావు అంటే నీకు అక్కడ పైన లిస్ట్ ఉంటుంది. స్టేషన్ సెటప్ నువ్వు నార్మల్గా ఫస్ట్ పెట్టేటప్పుడు ST అని నొక్కుతాం కదా మనం. సో అది నొక్కకుండా అక్కడ పైన లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లిస్ట్లోకి వెళ్ళి CP1 ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది దాని లోపల. CP1 నొక్కుతావు అక్కడ. సో నేను ఆటోమేటిక్గా తీసేసుకుంటాను కోఆర్డినేట్స్. దాని తర్వాత బ్యాక్ సైడ్ మనం ఇక్కడ ఏం చేసుకున్నాం, నార్త్కి పెట్టి తీసుకున్నాం కదా. అక్కడి నుంచి ఏం చేస్తాం అంటే ఇక్కడున్న పాయింట్కి ప్రిజం పట్టుకొని బ్యాక్ సైడ్ తీసుకుంటాం. అర్థమైందా? అక్కడ ప్రిజం పట్టుకొని బ్యాక్ సైడ్ తీసుకుంటే అక్కడ లిస్ట్ ఉంటుంది నీకు పైన. నార్త్లో అవసరం లేదు, ఇదే ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ప్రిజం పెట్టాలి. లిస్ట్ ఉంటుంది నీకు అక్కడ బ్యాక్ సైడ్లో లిస్ట్ వస్తుంది. అక్కడ ఆ లిస్టులో ST సెలెక్ట్ చేస్తాం అన్నమాట, ST పాయింట్. సో అక్కడ నుంచి నీకు ఇది ఎంత ఉందో తెలిసిపోతుంది. సో నీకు స్టేషన్ ఇక్కడ నుంచి అక్కడ మార్చుతావు కాబట్టి నీకు ఎంత యాక్యురసీ ఉంది, అటు జరగాలి ఇటు జరగాలి చెప్పేస్తుంది. కానీ జరపడం అవసరం లేదు మనకి, అది ఎంత ఎర్రర్ ఉంది అని చెప్తుంది అన్నమాట బేసిక్లీ. సో ఇక్కడ షిఫ్ట్ చేస్తావా నీకు ఈ పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ రావుగా మళ్ళీ నీకు రావు. ఏం చేస్తావు అంటే ఇక్కడ నుంచి ఇంకెక్కడో పాయింట్ తీసుకుంటావు. ఇక్కడ ఒకటి నీకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇది. సో ఇది CP2 అంటావు. సేమ్ ఇక్కడ CP2 పెట్టి చేంజ్ పాయింట్లు పెట్టి స్టేషన్లో ఏమో CP2 సెలెక్ట్ చేస్తావు, బ్యాక్ సైడ్ ఏమో CP1 సెలెక్ట్ చేస్తావు. అప్పుడు నీకు ఈ పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి. అర్థమైందా? ఇదంతా 4, 5, 6, 7, 8 అనుకుంటావు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కూడా ఒక పాయింట్ కావాలి నీకు 9 అనుకుంటున్నావు. అప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ తీసుకుంటావు. ఇది CP3 అంటావు నువ్వు. సేమ్ ఇదంతా ఇట్లా వస్తుంది నీకు. సో నీకు ఇది చేంజ్ చేస్తావు. మళ్ళీ సేమ్ ఇక్కడ స్టేషన్ సెటప్ చేసేటప్పుడు ఈ పాయింటే సెలెక్ట్ చేస్తావు. ఈ పాయింట్ నువ్వు ఇక్కడ నుంచి తీసుకుని స్టోర్ చేస్తావు కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ తీసుకుంటావు. బ్యాక్ సైడ్ నీకు ఇదే తీసుకోవాలని రూల్ ఏం లేదనమాట. ఇప్పుడు నీకు ఈ పాయింట్ తెలుసు కదా, 8 అనే పాయింట్ నీకు స్టోర్ చేసుకుంటా. 8 ఇక్కడ నుంచి స్టోర్ చేసుకుంటావు నీకు 8 అనే పాయింట్. సో ఇక్కడ నుంచి కొంటే ఇది కూడా బ్యాక్ సైడ్ తీసుకోవచ్చు నువ్వు. అంటే నీకు పాయింట్ మార్క్ చేసుకోవాలి అక్కడ. అంటే కార్నర్ గుర్తెట్టుకొని మార్క్ చేసుకుంటే నీకు ఇది కూడా బ్యాక్ సైడ్ తీసుకొని చేసుకోవచ్చు. సో ఇది 9 అని మార్క్ చేస్తావు. అక్కడికి వెళ్ళి నీకు 1, 2, 3 అన్ని సెలెక్ట్ చేస్తే నీకు ఏరియా అంతా వచ్చేస్తుంది. దీని ఏరియానే వస్తుంది, దీని ఏరియానే వస్తుంది. సో బేసిక్గా 1, 2, 3 టైమ్స్ మారుస్తున్నాను. మన CP1 పెట్టి 1, 2, 3 పెడితే దాని. సో నువ్వు సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూసుకోవాలి, ఎందుకంటే నీకు అన్ని పాయింట్ ఉంటాయి. ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, అన్ని పాయింట్లు ఉంటాయి. కానీ ఓన్లీ ఇవే సెలెక్ట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 9. అప్పుడు నీకు ఈ